గుడ్ ఆఫ్టర్నూన్ లీడర్స్. ట్రెజర్ ఫండ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. సో ఎస్టర్డే మనకి సెకండ్ ఎయిర్ డ్రాప్ అనేది కంపెనీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎవరైతే క్లెయిమ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 3000 టోకెన్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగిందండి. మన యొక్క ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే వ్యాలెట్ ఇచ్చామో దానికి క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ సక్సెస్ అని వచ్చింది చూడండి, మీకు ఇక్కడ -3000 అని చెప్పి. సో అది మనం చూడొచ్చండి. ఆల్రెడీ ట్రస్ట్ వ్యాలెట్ నాకు క్రెడిట్ అయిపోయినాయి, మీకు చూపిస్తాను. దానికంటే ముందుగా నేను విత్డ్రా పెట్టానండి ఒక $160 అనేది. సో 17వ తారీఖున 6:46 విత్డ్రా పెట్టడం జరిగిందండి. సో మ్యాక్సిమం 18 ఈరోజు అండ్ దెన్ 19 రెండో రోజు అవుతుందండి టైం వచ్చి. ఈ రెండో రోజుకి మనకి మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ లోపు 6 కల్లా క్రియేట్ అవ్వచ్చు. 2 డేస్ టైం లేదా 3 డేస్ టైం తీసుకుంటుంది. సో దానికంటే తర్వాత ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మన యొక్క ట్రెజర్ ఫండ్ కాయిన్ ఇక్కడ ప్రైస్ అనేది మీరు చూసినట్లయితే 3 టైమ్స్ పెరిగిందండి ప్రైస్ అనేది. మీకు నేను చూపిస్తాను అది. సో ఇక్కడ గెట్ TUFT అనే దాని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి బై ప్రైస్ వచ్చి ఇక్కడ ఇది వరకు 0.004 ఉండేదండి. 1 TUFT కాయిన్ ప్రైస్ అనేది 0.004 ఉండేది. ఇప్పుడు అది కాస్త 0.01 చేశారండి. అంటే కాయిన్ ప్రైస్ అప్రాక్సిమేట్లీగా 3 టైమ్స్ పెరిగింది. సో మనకు ఆల్రెడీ స్టేక్ చేయండి, ఒక $50 పెట్టి స్టేక్ చేయండి, స్టేక్ చేస్తే ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతారని చాలామందికి మన టీమ్మేట్స్కి చెప్పాము. కానీ చాలామంది చేసుకోలేదండి. వాళ్ళందరూ కూడా చాలా దురదృష్టవంతులు అని చెప్పచ్చు. ఒక $50 మనం ఖర్చు పెట్టి మనం స్టేక్ చేసుకుంటే మనకి TUFT టోకెన్ రూపంలో వచ్చినాయండి. అవి సెల్ చేసుకుంటే 3 రెట్లు ఇన్కమ్ పెరిగింది ఇప్పుడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం సెల్ చేసినా కూడా మనకి ఎంత వస్తుంది మనం చూడవచ్చు. ఇక్కడ యారో మార్క్ మీద అప్ యారో డౌన్ యారో ఉంది, దీని మీద క్లిక్ చేస్తే సెల్ TUFT అని వస్తుంది. ఇక్కడ చూడండి ఒక 5000 టోకెన్లు నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 5000 టోకెన్లు ఎంటర్ చేస్తే మనకి $50 వస్తుందండి. సెల్ చేస్తే 5000 టోకెన్లు సెల్ చేస్తే $50 అనేది మనకి USDT రూపంలో రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ కొంతమంది $2000 ఉన్న వాళ్ళు స్టేక్ చేసి 10 రోజులకి పెడితేనే దగ్గరగా మనకి రోజుకు వచ్చి 5000 టోకెన్లు వచ్చాయి. సో ఆ లెక్కన 50,000 టోకెన్లు వచ్చినాయి. సపోజ్ ఆ 50,000 టోకెన్లు మీరు ఇప్పుడు అమ్ముకుంటే మీరు ఖర్చు పెట్టింది $50. ఇక్కడ చూడండి, కానీ మీకు $500 వస్తుంది. ఇక్కడ ఆ $50,000 మీరు ఇక్కడ సెల్ చేస్తే ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం $500 వస్తుంది. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా తొందరగా ఇక్కడ రికవర్ అయిపోయే అవకాశము ఉన్నది. కానీ దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు లీడర్స్. సో గతంలో జరిగిన దాన్నే పట్టుకుని చూస్తున్నాం తప్ప రికవరీ చేసుకుని ముందుకు వెళ్దామన్న ఆలోచన చేయట్లేదు. మీ అసెట్స్ అన్నీ కూడా అక్కడే అలా NFT రూపంలో మీకు అక్కడ ఉన్నవి. సో ఇప్పుడైనా సరే త్వరపడండి లీడర్స్. ఇప్పుడైనా బయట మనకి ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో ప్రైస్ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ చేశాడు. ట్రెజర్ NFT ID లోపల ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది, 3 టైమ్స్ పెంచాడు. కానీ ట్రస్ట్ వ్యాలెట్లో మీకు చూపిస్తాను ప్రైస్ అక్కడ తక్కువగా ఉంది. సో అక్కడ ఇప్పుడు బై చేసుకుని మనం ఇక్కడికి తెచ్చుకుని స్టేకింగ్లో పెట్టుకున్నా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంది లీడర్స్. సో మర్చిపోవద్దండి, ఇప్పుడన్నా సరే స్టేకింగ్ స్టార్ట్ చేయండి, మీ ఐడీస్ని యాక్టివేట్ చేయండి లీడర్స్. సో ఆల్రెడీ 3000 టోకెన్స్ అనేది మనకి కంపెనీ ఇచ్చింది. అవి ట్రస్ట్ వ్యాలెట్కి ఆటోమేటిక్గా కంపెనీ క్రియేట్ చేయడం జరిగింది. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి TUFT అని చెప్పి మీకు కనిపిస్తుంది. 3000 టోకెన్స్ 3000 టోకెన్స్ యొక్క ప్రజెంట్ ప్రైస్ $13.63 అండి. ప్రజెంట్ TUFT 3000 టోకెన్స్ యొక్క ప్రైజు 13.63. బయట ఎక్స్చేంజ్లో ఉన్న ప్రైస్ ప్యాంకాక్ స్వాప్లో ఉంది, బినాన్స్లో ఉంది, అండ్ దెన్ ట్రస్ట్ వ్యాలెట్లో మీరు ఇక్కడ స్వాప్ చేసుకుని కూడా ఈ $13.63 తీసుకోవచ్చు. సో మీకు ఇంకొక విషయము చూస్తే ఇప్పుడు ఈ $3000 యొక్క వర్త్ ఇక్కడ $13.63 చూపిస్తుంది. మనం ట్రెజర్ NFT ఐడికి వచ్చి చూద్దాం. ఈ 3000 టోకెన్ని మనం సెల్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ సెల్ అని ఉంది కదా, 3000 ఎంటర్ చేస్తున్నాను. 3000 ఎంటర్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, $30 వస్తుంది మనకి. ఈ $30 మనం ఇక్కడ స్వాప్ చేసేసుకుని మనం డైలీ ట్రేడింగ్కి ఉపయోగించుకోవచ్చు, లేదంటే విత్డ్రా కూడా పెట్టుకోవచ్చు. మినిమం 50 ఉంటే విత్డ్రా పెట్టుకోవచ్చు.
సో బయట ఉన్న ప్రైస్ కంటే కూడా లోపల ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఉన్న ప్రైస్ ఎక్కువ ఉన్నది. సో బయట ఎక్స్చేంజ్ల్లో కూడా అదే ప్రైస్ తీసుకురావడం కోసమే ఇది. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారు, కొత్తగా ఉన్న వాళ్ళు స్టేకింగ్లో పెట్టని వాళ్ళు ఏం చేస్తారు, బయట ట్రస్ట్ వ్యాలెట్లోనో మెటామాస్క్లోనో ఎక్కడైనా సరే లేదా ప్యాంకాక్స్ స్వాప్లోనే తక్కువ ఉంది కాబట్టి అక్కడ టోకెన్స్ కొనుక్కొని మనము ట్రెజర్ ఎన్ఎఫ్టీకి వచ్చి అక్కడ మన ఎన్ఎఫ్టీలని మనం స్టేకింగ్ చేసుకున్నట్లయితే మనకి రివార్డ్స్ టీఎఫ్టీలు వస్తాయి, మంచి ఇన్కమ్ కూడా జనరేట్ చేసే అవకాశం ఉంది. దీనికి కావాలంటే మీరు స్వాప్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ స్వాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ టీఎఫ్టీ టోకెన్ అని మీకు చూపిస్తుంది. ఇక్కడ ఎన్ని 3000 ఉన్నాయి. సో అది క్లిక్ చేస్తున్న మ్యాక్సిమం 3000 క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బిఎన్బి అని ఉంచండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ యూఎస్డిటీ బిఎన్బి స్మార్ట్ చైన్ అది క్లిక్ చేస్తున్నాను. మనం స్వాప్ కూడా చేసుకునే అవకాశం ఉంది లీడర్స్. సో ఇక్కడ చూడండి ఎంత వస్తుంది, ఇక్కడ మ్యాక్సిమం 3000 క్లిక్ చేస్తే యూఎస్డిటీలో మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా చూడండి 13.38 యూఎస్డిటీలు మనకు వస్తుంది. కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి స్వాప్ అయిపోతుందండి. కాబట్టి ఈ విధంగా మనకి స్వాప్ చేసుకునే అవకాశం కూడా ఆల్రెడీ మనకి కంపెనీ ఇచ్చింది లీడర్స్. సో కంపెనీ ముందుకు పోయే దిశగానే ఆలోచన చేస్తుందండి. సో మనము $50తో మన ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మనం లాస్ట్ ఒక 1 వీక్ క్రితం మనము స్టేకింగ్ చేసుకున్నట్లయితే మన అసెట్స్ ఆల్మోస్ట్ మనం పెట్టిన అసెట్స్ అనేది రికవరీ అయిపోయేదండి. ఇప్పుడైనా మించిపోయింది లేదు లీడర్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైనా సరే బయట టీఎఫ్టీ టోకెన్స్ బై చేసుకుని ట్రస్ట్ వ్యాలెట్ లేదంటే ప్యాంకాక్స్ స్వాప్లో కానీ ఇక్కడికి తెచ్చుకుని ఇక్కడ మనం స్టేకింగ్ చేసుకుంటే మనము మన ప్రిన్సిపల్ తొందరగా రికవర్ చేసుకునే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అని అంటారు.